ఇరాన్ అంత దూకుడుగా ధైర్యంగా ఎలా చెయ్యగలుగుతోంది ఈ అంశానికి సంబంధించిన ఒక కథనాన్ని చూద్దాం. మంచి విశ్లేషణ. ఇరాన్ ఎందుకు అంత దూకుడుగా వ్యవహరిస్తుంది? బహుశా అసలైన ప్రశ్న ఏంటంటే, ఇరాన్ సైనిక వ్యూహం మౌలికంగానే అంత సులభంగా లొంగిపోని విధంగా రూపొందించబడింది. 2003లో అమెరికా కేవలం కొన్ని వారాల్లోనే సద్దాం హుస్సేన్ యొక్క మొత్తం సైనిక నాయకత్వాన్ని కూలదోసినప్పుడు టెహ్రాన్ ఆ యుద్ధాన్ని చాలా నిశితంగా గమనించింది. ఒక సైన్యం పూర్తిగా ఒకే కేంద్ర స్థావరం నుండి పనిచేస్తే ఆ కేంద్ర స్థావరాన్ని నిర్మూలించడం ద్వారానే ఆ యుద్ధాన్ని త్వరగా ముగించవచ్చని ఇరాన్ గ్రహించింది. సరిగ్గా ఈ దశలోనే ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకోవడం ప్రారంభించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సైనిక విభాగాలు పటిష్టంగా ఉండేలా, వాటికి సొంత స్వతంత్ర వనరులు ఉండేలా మరియు స్థానిక స్థాయిలో సమర్థవంతంగా స్పందించగలిగేలా చూసేందుకు ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించుకుంది. బసీజ్ మిలిషియా, క్షిపణి విభాగాలు, డ్రోన్లు మరియు తీర రక్షణ దళాలు ఇవన్నీ ఒక సమగ్రమైన నెట్వర్క్లో విలీనం చేయబడ్డాయి. దీనివల్ల అత్యున్నత నాయకత్వం ఒత్తిడికి గురైనప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేసే సైనిక యంత్రాంగం పూర్తిగా స్తంభించకుండా ఉంటుంది. ఇప్పుడు మరొక కీలకమైన విషయం, ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సర్వోన్నత నాయకుడే సాయుధ దళాలకు సర్వసైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అంటే సైనిక నిర్ణయాలపై అంతిమ అధికారం ఆయనదే, సుప్రీం లీడర్. అయితే వాస్తవం ఏంటంటే, ఏఆర్జీసీకి దాని సొంత పటిష్టమైన సంస్థాగత వ్యవస్థ ఉంది. దీనిలో కేంద్ర నాయకత్వం, సాధారణ సిబ్బంది మరియు వివిధ ప్రాంతీయ విభాగాలు పూర్తిగా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, ఇరాన్ సైనిక వ్యూహం కేవలం ఒక్క వ్యక్తిపైన పూర్తి ఆధారపడేలా వదిలివేయబడలేదు. బహుశా అందుకే ఇరాన్ వ్యూహం త్వరిత విజయం కోసం రూపొందించబడలేదని చాలామంది విశ్లేషకులు వాదిస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ ఎప్పుడైనా పెద్ద యుద్ధం చెలరేగితే శత్రువు ఆ యుద్ధాన్ని త్వరగా ముగించడం అంత సులభం కాకూడదని దీని వెనక ఉన్న మౌలిక సిద్ధాంతం. మరో మాటలో చెప్పాలంటే ఇది ఒక రకమైన నిరోధక వ్యూహం, డిటరెన్స్ స్ట్రాటజీ. సరళంగా చెప్పాలంటే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తక్షణమే ఓడించడం ఇరాన్ లక్ష్యం కాదు, దానికి బదులుగా దాని ప్రణాళిక ఇది. ఒకవేళ యుద్ధం మొదలైతే ఆ సంఘటన ఎంతగానో సంక్లిష్టంగానూ సుదీర్ఘంగానూ మార్చడం, తద్వారా శత్రువుకి విజయం అనేది అందుబాటులో లేని ఒక లక్ష్యంగా మారిపోతుంది. బహుశా సరిగ్గా ఈ కారణంగానే మధ్యప్రాచ్యంలో తలెత్తే ప్రతి ఉద్రిక్త సమయంలోనూ యుద్ధం కేవలం క్షిపణులతో మాత్రమే కాకుండా అంతే స్థాయిలో వ్యూహం మరియు సహనంతో కూడా సాగుతోంది.